ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దానియేలు 11వ అధ్యాయం 32వ వచనం. దేవుని ఎనుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసెదరు. వాని నుండి వచ్చిన సైన్యాలు కోటను దేవాలయాన్ని అపవిత్రపరిచి అనుదిన బలి అర్పణను నిలుపు చేస్తాయి. వాళ్ళు నాశనకరమైన ఆ అసహ్యమైన దాన్ని దేవాలయంలో నిలుపుతారు. ఉత్తర రాజు పవిత్ర ఉడంబడికను ఆక్రమించిన వాళ్లను తన ఇచ్చకపు మాటల చేత దుష్టత్వానికి మళ్లింపుతారు. కానీ తమ దేవుణ్ణి ఎరుగిన ప్రజలు స్థిరంగా నిలబడి అతన్ని ఎదిరిస్తారు. కొన్ని దినాల పాటు వారు ఖడ్గంతోనూ అగ్నితోనూ చెరసాల బంధనతోనూ దోపుడుతోనూ హింసించబడ్డ వారిలో జ్ఞానవంతులైన వారు అనేకులను సంగతులు అర్థం చేసుకునేటట్టు చేస్తారు. జ్ఞానవంతులైన ఆ యూదులు హింసింపబడ్డ తరువాత వారిలో కొద్దిపాటి సహాయం లభిస్తుంది. అనేకులు వారే జ్ఞానులైన యూదులతో ముఖస్తుతి చేస్తూ కలిసిపోతారు. నియమితులైన అంత్యకాలం ఇంకనూ రాలేదు. ఆ అంత్యకాలం వరకు జ్ఞానుల్లో కొందరు కూలుట ద్వారా మిగిలిన వారు శుద్ధిగాను నిర్మలులుగాను పరిశుద్ధులుగాను చేయబడ్డానికి ఇలాగన జరిగింది. ఆత్మ ప్రశంస చేసుకునే రాజు. ఉత్తర రాజు తన ఇష్టానుసారంగా చేస్తాడు. ప్రతి దేవతకు పైగా తనకు తానే హెచ్చించుకుంటూ గణపరుచుకుంటాడు. అంతేకాక దేవాది దేవునికి విరోధంగా విచిత్రమైన విషయాలు మాట్లాడతాడు. ఉగ్రత తీరే వరకు వాడు వర్ధిల్లుతాడు. ఏది నిర్ణయమైందో అది వానికి జరుగుతుంది. తన పూర్వీకుల పట్ల ఆ ఉత్తర రాజు శ్రద్ధ వహింపడు. స్త్రీల ఇష్టదేవతల పట్ల కూడా లక్ష్య పెట్టాడు. ఏ దేవుని గురించి అతను లక్ష్య పెట్టాడు. అన్ని దేవుళ్ళ దేవతల కంటే తనను తాను హెచ్చించుకుంటాడు. వీటన్నిటికీ బదులుగా కోటల దేవతను గౌరవిస్తాడు. తన పూర్వీకులు ఎరుగని దేవతను బంగారం, వెండి, వెలగల రాళ్ళు మరియు వెలగల బహుమాలతో గౌరవిస్తాడు. ఆ ఉత్తర రాజు బలమైన కోటల మీదకి అన్యదేవుని సహాయంతో దాడి చేస్తాడు. తనను గుర్తించే వాళ్ళను హెచ్చించి గౌరవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.